తెలంగాణ ప్రభుత్వం హైడ్రా కమిటీ విధి విధానాలను విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చైర్మన్ గా 12 మంది సభ్యులతో కమిటీని నియమించారు. మున్సిపల్ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, హెచ్ఎండిఏ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, రెవెన్యూ మంత్రి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, మేయర్, హైడ్రా కమిషనర్ ఇందులో సభ్యులుగా ఉంటారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఓఆర్ఆర్ వరకు మొత్తం 2000 చదరపు కిలోమీటర్ల పరిధి వరకు ఈ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ కమిటీ పనిచేస్తుంది. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అనధికారిక హోర్డింగ్స్, ఫ్లెక్సీలు తొలగించి అపరాధ రుసుము వసూలు బాధ్యతను హైడ్రాకు బదలాయించారు. జోన్స్ విభజనలో పోలీస్ స్టేషన్స్ పరిధులు, అసెంబ్లీ నియోజకవర్గ పరిధులు పూర్తిగా ఒకే జోన్ కిందకు వచ్చేలా హైడ్రా కమిటీ జాగ్రత్త వహించాలి. నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల నిబంధనలను కఠినతరం చేయాలి. హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, మున్సిపల్ విభాగాల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం ఉండేలా చూడాలి. నగర పరిధిలో ఒక బలమైన వ్యవస్థగా హైడ్రాను రూపొందించారు.